నమస్కారం. నేను మీ మోహన్ కేటీకే. ఈరోజు మనం ఈ వీడియోలో భారతదేశ టెక్నాలజీ చరిత్రలో అత్యంత పెద్ద అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చాం. కేవలం కొన్ని వారాల్లోనే అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, టాటా వంటి ప్రపంచ దిగ్గజాలు భారతదేశంలో మొత్తం $52 బిలియన్ పెట్టుబడులు పెడతామని ప్రకటించాయి. అసలు ఈ పెట్టుబడులు ఎందుకు? ఇవి భారతదేశానికి ఎలా లాభపడతాయి? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? మన భవిష్యత్తు ఎలా మారబోతుంది? ఈ వీడియోలో ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి. మొదట మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. CEO సత్య నాదెళ్ల భారతదేశానికి రీసెంట్గా విజిట్ చేసినప్పుడు $17.5 బిలియన్ పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ఈ పెట్టుబడి పూర్తిగా AI, క్లౌడ్, డేటా సెంటర్స్ తయారీకి ఉపయోగించబడుతుంది. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే హైదరాబాద్లో ఒక హైపర్ స్కేల్ క్లౌడ్ రీజియన్ ప్రారంభించింది. ఇది ఏసియాలోనే అతిపెద్ద డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీనివల్ల మన భారత్కి లాభం ఏమిటి? నెంబర్ 1, ఏఐ కంప్యూటింగ్ శక్తి దేశం లోపలే అందుబాటులో ఉంటుంది. నెంబర్ 2, స్టార్టప్స్, కంపెనీలు, యూనివర్సిటీలు ఇలా అనేక రంగాలు ఈ ఇన్ఫ్రా యూజ్ చేసుకుని చాలా వేగంగా ఎదుగుతాయి. దీంతోపాటు వేలాది కొత్త ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా వస్తాయి. ఇది చిన్న విషయం కాదు. ఏ యుగంలో మైక్రోసాఫ్ట్ భారత్ను పటిష్టమైన స్థానంలో ఉంచింది. నెక్స్ట్ అమెజాన్ కూడా భారీ పెట్టుబడులతో ముందుకొచ్చింది. 2030 వరకు $35 బిలియన్ పెట్టుబడులు పెడతామని రీసెంట్గా ప్రకటించింది. అమెజాన్ మేనేజ్మెంట్ ప్రకారం ఈ పెట్టుబడులు 3 రంగాల్లో విభజించారు. ఫస్ట్ వన్, ఏఐ ఆధారిత డిజిటలైజేషన్. 2, భారత ఎక్స్పోర్ట్స్ పెంచడం. 3, కొత్త ఉద్యోగాలు సృష్టించడం. అమెజాన్ ఇప్పటికే $40 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు మొత్తం $75 బిలియన్ అవుతుంది. ఇది భారత్ చరిత్రలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి. దీనివల్ల భారత్కి లాభం ఏంటి? రాష్ట్రాల మధ్య వేలాది ఫుల్ టైం, పార్ట్ టైం ఉద్యోగాలు నెలకొల్పుతారు. భారతీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్కి చేరే వేగం పెరుగుతుంది. లాజిస్టిక్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇలా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తాం. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గూగుల్ కూడా ఇన్వెస్ట్మెంట్లో భారీగా అడుగు వేస్తుంది. విశాఖలో ఆల్రెడీ $15 బిలియన్ ఏఐ హబ్ ఏర్పాటు చేస్తుంది. ఇంకా సౌత్ ఇండియాలో ఏఐ పరిశోధన, డెవలప్మెంట్ మరింత వేగంగా జరగబోతున్నాయి. దీనివల్ల సౌత్ నుంచి ప్రపంచానికి ఏఐ ఇన్నోవేషన్స్, యువతకి రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అవకాశాలు పెరుగుతాయి. అలాగే విశాఖ ఒక గ్లోబల్ టెక్ హబ్గా మారే అవకాశం చాలా ఎక్కువగా పరిగణించబడుతుంది. ఈ ఫారిన్ కంపెనీస్తో పాటు మన ఇండియా కంపెనీ అయిన టాటా గ్రూప్స్ కూడా $14 బిలియన్ గుజరాత్లో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుంది. ఇది ఎందుకు అంత పెద్ద వార్త? ఎందుకంటే ఇప్పటి వరకు ప్రపంచంలో చిప్ మేకింగ్లో చైనా, తైవాన్ ఆధిపత్యంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు భారత్ కూడా ఈ సెమీ కండక్టర్ మ్యాప్లో అధికారికంగా ప్రవేశించింది. దీనివల్ల ఫ్యూచర్లో చైనా, తైవాన్కి భారత్ కూడా మంచి కాంపిటీషన్ ఇవ్వబోతుంది. ఇంటెల్ ఈ ప్రాజెక్ట్కి టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది. ఇలా సెమీ కండక్టర్ ప్లాంట్స్ ఇండియాలోనే స్టార్ట్ చేయడం వల్ల యువతకి కోర్ సెక్టర్ సైడ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా భారీగా పెరుగుతాయి. అసలు ఇండియా ఎందుకు టెక్ కంపెనీలకు నెంబర్ 1 ఆప్షన్గా మారింది? దీనికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. 1, భారత్ అతిపెద్ద మార్కెట్, 140 కోట్ల జనాభా, యువత ఎక్కువ, టెక్ వినియోగం కూడా చాలా ఎక్కువ. అలాగే డిజిటల్ ఇండియా కారణంగా పెద్ద మౌలిక వసతులు తయారయ్యాయి. యూపీఐ, ఆధార్, ఫాస్టాగ్ ఇవన్నీ కూడా ఏఐ టెక్నాలజీకి బేసే. చైనాపై నమ్మకం తగ్గింది. అందుకే అమెరికా కంపెనీలు ఇండియాను సేఫ్గా, డెమోక్రటిక్ ఆల్టర్నేటివ్గా చూస్తున్నాయి. దీనివల్ల భారత్కు వచ్చే అసలు లాభాలు ఏంటి? నెంబర్ 1, ఉద్యోగాలు పెరుగుతాయి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే చెప్పింది 2030 లోపు 20 మిలియన్ భారతీయులకు ఏఐ ట్రైనింగ్ ఇస్తామని. అలాగే సాఫ్ట్వేర్, హార్డ్వేర్, డేటా రంగాల్లో పెద్ద అవకాశాలు రాబోతున్నాయి. భారతీయ కంపెనీలకు గ్లోబల్ మార్కెట్లు డోర్లు తెరుచుకున్నాయి. ఎగుమతులు పెరుగుతాయి. భారతదేశం ప్రొడక్షన్ హబ్ అవుతుంది. ఏఐ మోడల్స్, స్టార్టప్స్, ఇన్నోవేషన్స్ ఇవన్నీ మరింత వేగాన్ని పుంజుకుంటాయి. కానీ ఇప్పటికీ ఉన్న అతిపెద్ద టెన్షన్ ఏంటంటే మన డేటా విదేశాల్లో స్టోర్ అవుతుందా? కానీ మైక్రోసాఫ్ట్ చెప్పింది ఏంటంటే భారతీయుల డేటా మన దేశం లోపలే స్టోర్ అవుతుంది. దీనివల్ల నేషనల్ సెక్యూరిటీ ఇంక్రీజ్ అవుతుంది, ప్రైవసీ ప్రొటెక్షన్ ఉంటుంది, ప్రభుత్వ, బ్యాంకులు, కంపెనీలు డేటా భద్రంగా ఉంటాయి. ఇవి భారత్ను డిజిటల్ సూపర్ పవర్గా మారుస్తున్నాయి.
అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్, టాటా ఇంత భారీ పెట్టుబడులు ఒకేసారి రావడం అంటే ప్రపంచం మొత్తానికి ఒక క్లియర్ మెసేజ్. ఏఐ ఫ్యూచర్ అంటే ఇండియా ఫ్యూచర్. ఈ పెట్టుబడులు మన దేశాన్ని టెక్నాలజీ, ఉద్యోగాలు, ఎకానమీ ఈ 3 రంగాల్లో వేగంగా ముందుకు తీసుకుపోతాయి. మన యువత, మన పరిశ్రమలు, మన ఎకానమీ సూపర్ ఫాస్ట్ గ్రోత్లోకి అడుగు పెడుతున్నాయి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఏ టెక్నాలజీ మీద నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం స్టార్ట్ చేయండి.